ఏయ్ టీ తాగుతావా? ఇదిగో. అమ్మా చూడమ్మా, మేడం మీద నుంచి ఒకడు టీ పంపుతున్నాడు. ఈగ చంపేయాలరా. టేబుల్ పగలేదురా. మావా ఈగ పెడితే ఆడుకుంటుందిరా. మావా అది ఏగి కాదురా, షుగర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళ తాత. వీడి కాఫీ తాగుతుంటే కితకితలు పెడుతుంది. ఊరుకోరా, ఎందుకు టెన్షన్ అవుతావు? ఆ ఏక మెంటలెక్కిచ్చి గింగిరాలు తిరిగేలా చేద్దామా? ఆ ఏగొచ్చి వాలినప్పుడు మన ముగ్గురు ఒకే టైంలో దాని చెవి దగ్గరికి వెళ్ళి ఆ నరవాలి. ఇప్పుడు కాదు, అది వచ్చి వాలినప్పుడు. మ్యాటర్ లీక్ అయితే అది రాదు. ఎందుకన్నా మంచిది ఏమీ తెలియనట్టు క్యాజువల్గా ఉండండి. ఏమైంది ప్రియా? లేదు, ఈ ఈగని చూడగానే ఆఫీస్లో ఆ ముగ్గురు చేసింది గుర్తుకొచ్చింది. ఓ ప్రియా, ఈరోజు ఈవినింగ్ నువ్వు నాతో తప్పకుండా డిన్నర్కి రావాలి. ఏంటి కార్తిక్ సడన్ గా? ఏం లేదు, 2 days లో యుఎస్ వెళ్ళిపోతున్నాను. అంతకుముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇవాళ ఈవినింగ్ ఐ కాంట్ కార్తిక్, ఐమ్ సో సారీ. ఓ బర్త్డే పార్టీ ఉంది, వస్తానని చెప్పాను. 1 యాక్షన్. మా ప్రియమిత్రుడు బేబీకి ఈ రోజు పుట్టినరోజు. అదిగో బహుమతి కూడా తీసుకుంటున్నాను. ఏంట్రా మేరీ మాత ముందు ప్రార్థనకు వెలిగించినట్టు ఇన్నుకోవద్దు. తీసుకోండి అంకుల్. ఇదిగోరమ్మా. అంకుల్, ఆఫీస్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పిన దాని కోఆర్డినేటర్ ప్రియా మాకు మంచి ఫ్రెండ్. ఏంట్రా నువ్వు? పదండ్రా, మందు బకెట్ చికెన్ కొనిపెట్టాను, వెళ్దారండి. గెస్ట్లు వచ్చారు, అలా వెళ్ళిపోతే వెళ్ళారా? ఆవిడకి అలవాట్లేదురా, కావాలంటే రమ్మను. మావా, నా కోసం ఓ పని చేస్తావా? రే మావా, నీకోసం ఏమైనా చేస్తాను రా, చెప్పరా. నాన్నగారితో మాట్లాడరా. ఇంతకంటే నన్ను చచ్చిపోమని చెప్పాల్సిందే. రేయ్, అంకుల్ మీరేం వరీ అవ్వకండి. ఈ రోజు మేము మీతోనే మందు కొడతాం. వాడికి కావాలంటే వాడే జాయిన్ అవుతాడు. అవును అంకుల్. నేను వెళ్ళొస్తాను. ఒక స్మాల్ డ్రింక్ తీసుకుని. అంకుల్, కాపాలానికి ఎక్కి కక్కే వరకు కక్కుర్తిగా తాగాలి. రండి అంకుల్, రండి అంకుల్, చెప్పేది పదండి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నేను పోసుకుందు ఇంకో రౌండ్ ఇంకో రౌండ్. గట్టిగా నవ్వదురా, మన నవ్వులు వాడికి వినిపించేయో. బేబీ శ్రీ వాడు నాతో మాట్లాడితే చచ్చిపోతాడట. నేనేం పాపం చేశాను వాడు నాతో మాట్లాడటం లేదు. వాడు కాదురా, వాడు కాదు, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. వదులురా, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ఎందుకు ఇలా ఉన్నావు? రే ఏంట్రా, ఎన్ని సంవత్సరాలుగా మమ్మల్ని తన కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారా మీ నాన్న. ఆయనకి నువ్వంటే ప్రాణంరా.
ఇన్ని సంవత్సరాలుగా ఆయనతో మాట్లాడకుండా ఉన్నావే, అంత పెద్ద ఈగో ఏంట్రా నీకు? రే ఏమైందిరా నీకు? ఎక్కిన కిక్కంతా దిగేసింది. సీరియల్లో వచ్చే ఆంటీ లాగా ఆ ఏడుపు మొహం ఏంట్రా? నీకు బాగా తెలుసు కదా నాకు ఏడిస్తే నచ్చదని. రే బేబీ లేవరా, లేదు చూడరా వాడిని, ఫిగర్లా ఏడుస్తున్నాడు. ఆడవాళ్ళు ఏడవాళ్ళనేం లేదురా. మనిషి అన్నవాడు ఎవడైనా ఎప్పుడో ఒకప్పుడు ఏడుస్తాడు. ఓ అబ్బచ్చా, అయితే నేను మనిషిని కాదురా. పడుకొని నిద్రపోరా నువ్వు నీ ఎదవ్వా కూడా.